హలో హాయ్ అండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి దోసకాయ ఆలుగడ్డ టమాటా వేసి కర్రీ అయితే చేశానండి. ఈరోజు ఎర్లీగానే మా వారైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే టిఫిన్ అయితే తినలేదండి. ఈరోజు ఆపరేషన్లన్నీ లేట్ అయిపోయినాయి అని చెప్పేసి ఒకసారి లంచ్ అయితే చేసేసారండి. ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత ఈరోజు కాటూరి హాస్పిటల్కి అయితే మొన్న ఈ మధ్య అయితే వెళ్ళాను కదండి, కేఎంసీకి మళ్ళీ వెళ్ళామండి. పేట రోడ్డు కదండి, పేట రోడ్లో ఉంటుంది కదండి. ఇక అయితే మాత్రం వెళ్ళామండి. ఎందుకంటే మా పెదనాన్న అంటే మా నాన్న వాళ్ళ అన్నయ్యకి ఆపరేషన్ అయితే చేశారండి. ఈరోజు హెర్నియా ఆపరేషన్ అయితే చేశారండి మార్నింగ్. ఈరోజు ఇక పలకరించడానికి అయితే వెళ్ళామండి. అదిగోండి మా పెద్దమ్మ, మా వదిన, మా అక్కయ్య హైదరాబాద్ నుంచి అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే వచ్చారండి ఈరోజు. ఇక వెళ్ళామండి. ఇంక మా పెదనాన్నకి అసలు నోరు అసలు మాట్లాడుతూ వాళ్ళు బాగా తిరుగుతారు కదండి, పల్లెటూరులో ఉంటారు, అటు ఇటు తిరిగేవాళ్ళండి. ఒక చాట ఉండమంటే ఉండలేరు కదండి. ఇక అయితే మాత్రం కానీ నొప్పి అంటున్నారు. పొద్దునేనండి చేసింది. ఆ అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి అండి. ఆ అమ్మాయికి కూడా మొన్న మ్యారేజ్ అయిపోయింది రీసెంట్గా. ఆ అమ్మాయి కూడా జాబ్ చేసిద్దండి, ఆ అమ్మాయి మా అక్కాయి. ఇక అయితే మాత్రం ఇక మేము అంతా చూసి అయిపోయిన తర్వాత దారిలో మేము ఇక రిటర్న్ తిరిగి వస్తుండగా దారిలో ఒక టిఫిన్ బండి ఉందండి. అసలు ఎంత ఈ మధ్యకాలంలో నేను ఈవినింగ్ టిఫిన్ పునుగు, బజ్జీ, గారె అలాంటి అసలు ఇంత టేస్టీగా తిందా ఇక్కడేనండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. మా వారు అసలు ఎప్పుడు బయట తినరు, అలాంటిది తిన్నారండి మా వారు కూడా. అసలు ఎంత బాగున్నాయండి పునుగులు కానీ, ఆ టమాటా పచ్చిమిరకాయల చట్నీ వేశారండి. సూపర్ అంటే సూపర్ అండి. మేము ఏవైనా సరే బజ్జీ 20 రూపాయలకి 3 అండి, గారె కూడా 3 అని అంటండి. గారెలు ఒరిజినల్ మనకి ఇక్కడ గుంటూరులో గారెలు అని చెప్పి ఇడ్లీ పిండితో గారెలని రకరకాల మోసంగా చేస్తారండి. కానీ అక్కడ అచ్చంగా ఒరిజినల్గా అసలు బజ్జీ కూడా చాలా మెత్తగా బాగుందండి. మధ్యలో వాము కూడా పెట్టారండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం ఏం లేదండి. బ్రహ్మాండంగా గ్యాస్ మీదే వేస్తున్నారు. ధారాళంగా మంటలు పెట్టి చక్కగా వేయించుతున్నారు. రేట్లు కూడా ఎప్పట్లాగే ఉన్నాయండి. అన్నీ 20 రూపాయలేనండి. చక్కగా అయితే మాత్రం మేము 20 రూపాయలు గారెలు కూడా తెచ్చుకున్నామండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంకా వస్తూ దారిలో సపోటాలు కనపడ్డాయండి. తోటలు ఉన్నాయి అక్కడ. ఇంకా సపోటాలు అయితే ఒక 50 రూపాయలు అయితే తీసుకున్నామండి. 50కి 15 పైనే ఇచ్చారండి.